అమెరికాలోని ఉద్యోగాల్లో అధిక శాతం స్వదేశీయులకే దక్కేలా చేస్తున్న వాగ్దానంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ హామీ అమలుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అమెరికాలో కంపెనీల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో అధ్యక్షుడికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు విభిన్న రంగాలకు చెందిన టాప్ మోస్ట్ కంపెనీల సీఈఓలతో ఒక ఉన్నత స్థాయి వేదికను ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక విధాన వేదికగా పిలిచే ఈ వేదికలోకి భారత సంతతి మహిళ, ప్రస్తుత పెప్సికో సీఈఓ ఇంద్ర నూయికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 19 మంది సభ్యులున్న ఈ వ్యూహాత్మక విధాన వేదికలో ఇంద్ర నూయి ఒక్కరే భారత సంతతికి చెందినవారు. ఆర్థిక ఎజెండాను అమలు చేయడంలో తోడ్పడేందుకు ట్రంప్ ఏర్పాటు చేసుకున్న వ్యూహాత్మక విధాన మండలిలో పెప్సికో సీఈఓ ఇంద్ర నూయి కీలక పాత్ర పోషించనున్నారు. అగ్రగామి సీఈఓగా కొనసాగుతున్న ఇంద్ర నూయిని వ్యూహాత్మక విధాన వేదికలోకి చేర్చుకున్నందుకు గర్వపడుతున్నానని, దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో ఆమె సేవలు అద్భుత ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నానంటూ నూయి నియామక ప్రకటనలో ట్రంప్ కితాబునిచ్చారు. అమెరికా ఎన్నికలప్పుడు నూయి ట్రంప్కు గట్టి మద్దతునిచ్చారు. 61 ఏళ్ల ఇంద్రా కృష్ణమూర్తి నూయి ప్రపంచంలోని శక్తివంతమైన 100 మంది మహిళల్లో ఒకరిగా కొనసాగుతున్నట్లు ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విధానాలు, ఉద్యోగాల కల్పన, ఉత్పాదకత తదితర అంశాలపై సూటిగా, స్పష్టంగా, నిష్పక్షపాతంగా ఫోరం సభ్యులు అధ్యక్షుడికి సలహాలు ఇస్తారని ట్రంప్ బృందం తెలిపింది. సిలికాన్ వ్యాలీ మొదలు న్యూయార్క్ దాకా అమెరికాలో వాణిజ్య అభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రైవేటు రంగ కంపెనీలను కలుపుకుని పనిచేస్తామని ఆయన ప్రకటించారు. అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా అనేక శక్తివంతమైన కంపెనీలున్నాయి. వాటికి మార్గనిర్దేశం చేస్తూ ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న సీఈఓలు ఇవాళ ఈ ఫోరంలో చేరుతున్నారని ట్రంప్ అన్నారు.